మాట్లాడుతున్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధనలో ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని, ఎందుకంటే అక్రమం అంటే తప్పుడు త్రోవలో నడిచే ప్రతి ఒక్కరిని కూడా, అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాం. దేవుని పేరిట మీకు ఆజ్ఞాపిస్తున్నాం. ఎలాగో మనం పోలి నడుచుకోవాలో మీకు తెలియదు. మేము ఎలా నడుచుకోవాలో అప్పుడు మీకు తెలిస్తే మాలాగే మీరు నడుచుకుంటారు. ఒకళ్ళు పోలి నడుచుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి బిడ్డలు నేర్చుకుంటారు. అందుకంటున్నాడు, తల్లి ఇంట్లో ఏ వంట చేస్తుందో అదే రేపు పెళ్ళైన తర్వాత కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ వంట చేస్తుంది అమ్మాయి. తండ్రి ఏ విధంగా చూసి ఆయన ఎలా నడుచుకుంటున్నాడో, ఎలా ఉంటున్నాడో తెలిసి ఆ బిడ్డలు నడుచుకుంటారు. తల్లిదండ్రులను చూసి, ఇక్కడ మమ్మల్ని చూసి నేర్చుకోమంటున్నాడు పౌలు. ఇక్కడ తన శిష్యుని తండ్రి చూసి, సహోదరులారా, మా వలన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాము. ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకోవాలనో మీకే తెలియదు. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు. అక్రమం అంటే తప్పుగా నడుచుకోలేదు. మీరు తప్పుగా నడుస్తున్నారు, అవన్నీ మానేసుకోవాలి. మేము తప్పుగా నడుచుకోలేదు. ఎవరి ఎంతో ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. ఎవరి దగ్గర కూడా నేను ఫ్రీగా భోజనం నేను తినలేదు, ఎక్కడ కూడా పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టముతో రాత్రి పనులు పరిచయించి జీవనం చేసి, ఎందుకంటే మేము కష్టపడి కూలి పని చేసుకొని సేవ చేస్తూ ఆ తెచ్చిన డబ్బులతో మేము మాకు మేమే తింటున్నాం. ఎవరిని కూడా మేము ప్రాధాన్యపడలేదు, ఎవరి దగ్గర మేము బలవంతంగా తీసుకోలేదు. అందుకంటున్నాడు, ప్రయాసంతో కష్టంతో రాత్రి పనులు పరిచయించి జీవనం చేస్తుంది. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మమ్మల్ని మేమే మాదిరిగా కనపరుచుకోవడానికి ఎలాగో చేస్తుంది, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. ఎందుకంటే దేవుడు మాకు పవర్ ఇచ్చాడు, కానీ మేము చేయడానికి ఇష్టం లేదు. మేము తగ్గించుకొని ఉండడానికే ఇష్టపడుతున్నాం. మేము తగ్గించుకునే ఉంటాం. దేవుడు పవర్ ఇచ్చాడని ఎక్కువగా మేము దిగిపోవడానికి లేదు ఇక్కడ. అంతేకాదు, ఎంత తగ్గించుకుంటే అంత ఎత్తుగా ఎదుగుతాం. మనం తగ్గించుకుని వాడు ఇచ్చింపబడి వాడు తగ్గించబడి. అందుకంటాడు కదా, రథాలు బట్టి గుర్రాలు బట్టి కదా శ్రమించేది, దేవుడు నామాలు బట్టి అతిశయపడి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. నీ డబ్బులు చూసి, నీ బాధలు చూసి, వాటిని చూసి నీకు ఎక్కువ పొంగిపోవలసిన లేదు. దేవుడు నామాలు బట్టి నువ్వు పొంగాలి. ఆయన బట్టి నువ్వు ఉండాలి. లోకంలో బ్రతికినంత వరకు కూడా, జీవించినంత వరకు కూడా. అంతేకంటున్నాడు, గట్టి గులాబీ చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు కల్లా అది మిగిలిపోయి రాలిపోతుంది. మన జీవితం కూడా అంతే. అంతేకంటున్నాడు ఇక్కడ, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మమ్మల్ని మేమే మాదిరిగా కనపరుచుకుంటే ఇలా చేస్తున్నాం, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడేమో పరిచయగలని ఎలా వాడు భోజనం చేయకూడదు. ఏం చెప్తున్నాడు ఆయన పౌలు? మీరు కష్టపడకపోతే ఈ లోకంలో కష్టపడకుండా బద్దకంగా నిద్రపోతే భోజనం పెట్టవు, భోజనానికి వీలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు కష్టపడిన రోజున భోజనం చేయొచ్చు. నువ్వు కష్టపడలేనప్పుడు నువ్వు భోజనం చేయవలసిన లేదు అక్కడ. అందుకంటున్నాడు, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడు ఈ లోకంలో ఏ పని మీద పంపించాడు ఆ పని వారు పూర్తి చేయాలి. ఆ పని ద్వారా ఈ లోకంలో కొంత అయినా దేవుడి కోసం కష్టపడాలి. అందుకంటున్నాడు, నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావు, మరి దేవుడి కోసం కూడా మనం కష్టపడాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు ఇక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మీలో కొందరు ఏ పని చేయక అందుకంటున్నాడు ఇక్కడ. మీలో కొందరు ఏ పని చేయక పరుల చోరకు పోవచ్చు అక్రమంగా నడుచుకునిచున్నారు వినిచున్నాం. ఎందుకంటే మీకు ఏ పని లేకపోతే వాళ్ళ మీద సాడని చెప్పుకుంటూ మనసులో కుళ్ళు పెట్టుకొని ప్రవర్తిస్తారు. ఏ పని లేకపోతే
అందుకు నువ్వు వ్యాపారాన్ని కల్పించుకొని శుభ్రంగా చేసుకుంటే ఏది ఉండదు అక్కడ. అందుకంటున్నాడు, దేవుని దృష్టిలో పొరపాటు చేసినట్టు ఉండదు, మంచిగా ఉన్నట్టు ఉంటుంది, ఈ కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది. అందువల్ల ఈ ఎవరి మీద ఆల మీద కూడా సాగి చెప్పుకోకూడదు. దేవుడు అదే అంటున్నాడు కదా, నీతిమంతులు ప్రార్థన చెవులు పెట్టి ఆలోచిస్తానంటున్నాడు, కీడు తలపెట్టే వారి వైపు కన్నులెత్తి కూడా దేవుడు చూడని అంటున్నాడు ఆయన. ఎందుకంటే నీకు మంచి చేయాలనుకుంటే చెయ్యి, లేకపోతే మాట్లాడుకుంటూ కానీ కీడు మాత్రం తలపెట్టకూడదు కాబట్టి కూడా. అందుకంటున్నాడు ఇక్కడ, అటు వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం పుచ్చుకోవాలి. మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుతున్నాము. అందుకంటున్నాడు, ఆజ్ఞపూర్వకంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, మీరేంటి మేలు చేయడంలో విశ్వవద్దు, మేలు చేయడంలో విశ్వవద్దు. అందుకంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని అట్లా అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడినతో అతనితో సాంగత్యం చేయకుడి. అందుకంటున్నాడు, అయినను అతను శత్రువుగా భావింపక సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పుడి. ఎవరైనా సరే ఇంట్లో ఏదైనా తప్పు చేశారనుకో, వాళ్ళకి బుద్ధి చెప్పవచ్చు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నువ్వు అలా నడుచుకుంటున్నావు, నువ్వు బాగా ఉంటే మనం చెప్పాలి. నువ్వు చెప్పకపోయినా తప్పే దేవుని దృష్టిలో. నువ్వు చెప్పుంటే మారినేమో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్ల మంచిగా ఉండడాన్ని నేర్చుకోవాలి. దేవుల్లో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఎక్కువ దేవునితో కడుపుగా ఉంచిన దేవుడు సంతోషపడతాడు. సువార్త చదవడం ఎందుకంటే మరియ మాత్రతో యేసు ప్రభు సన్నిహితం ఉన్నది. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసేవాడు. లాజరు అంటే చాలా ఇష్టం దేవుడి కదా. అలాంటిది లాజరు ఎక్కడో ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు. లాజరు ఊరి మీద తిరిగేవాడు, దేవుడిలో ఉండేవాడు కాదు. అందువల్ల అతను జబ్బు చేసింది. జబ్బు చేసేటప్పటికల్లా దేవుడికి కబురు పెట్టారు, ప్రభావి ప్రేమ లాజరుకి జబ్బు చేసింది, ఒకసారి వచ్చి ప్రార్థన చేయాలి అడిగారు అక్కడ. అప్పుడు ఇక్కడ శిష్యులు మనము ఏమంటున్నాడు కదా, ఈ లాజరు ప్రభుకు అత్తరు పూసి తలగట్టును దాని బాధలు తెచ్చిన మరియకు సహోదరుడు. అతను అక్కచెల్లెలు ప్రభు ఎదుగా నువ్వు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడని ఆయన ఎందుకు వర్తమానం పడుతుంది. ఏ సరిని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఎందుకంటే దేవుని నామం కొరకు వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని నామం కొరకు వచ్చింది. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నా కళ్ళు కనపట్టలేదు అన్నాడు. మట్టిలో వేసి కళ్ళకు పోసి శరీరం కొన్నింటికి కడుక్కోమన్నాడు. ఎప్పుడైతే కడుక్కోమన్నాడో వెళ్ళి కడుక్కోడానికి బయలుదేరాడు శరీరం కొన్నింటికి. అప్పుడు శిష్యుడు అడుగుతున్నారు కదా, తన తల్లిదండ్రులు చేసిన పాపమా, అతను చేసిన పాపమా, ఎంతో వల్ల గుడ్డితనం వచ్చింది అని చెప్పి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరు చేసిన పాపం కాదు, నాకు మహిమ కలగాలని తండ్రిలా చేశాడు అన్నాడు. ఇప్పుడు కూడా లాజరు చెడుకుడు పెట్టే అది నేను మహిమ పొందాలని తండ్రిలా చేశాడు అన్నాడు. ఇక్కడ శిష్యుడు బయలుదేరి పెడతామని చెప్పన్నాడు. అప్పుడు ఇక్కడ లాజరు చనిపోయాడు. అక్కడికి వచ్చేటప్పుడు అక్కచెల్లెలిద్దరు కూడా కాళ్ళు పెట్టుకొని దేవుని సభలో కన్నీరు కాచారు. నా తమ్ముడిని ఎలాగైనా బ్రతికించు అని యేసు ప్రభువుని వేడుకుంటున్నారు. అక్కడ నీ తమ్ముడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అన్నాడు దేవుడు. అక్కడ బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు అన్నాడు. అక్కడ అప్పుడు మాట్లాడుతుంది మరి అంటుంది, మరి ఏమంటుంది అక్కడ, 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి సమాధి కూడా చేసేసావు, నువ్వు బ్రతికే ఉన్నాడంటే ప్రభా అడుగుతుంది. అక్కడ లేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పి సమాధానం పెడతాం పదండి అన్నాడు. అప్పుడు సమాధానికి వెళ్ళేటప్పుడు కల్లా ఇసుకలంతా జపం చేశారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక ఊరిలో దగ్గర అమలాపురం సైడ్ అది వాడు అన్యుడు. ఆవిడకి 6 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. 7వ పాప కూడా పుట్టింది. ఆమె
కూడా చనిపోయింది. ఆవిడ ముఖం తీరు పడిపోయింది. సవాల్ చేసేసారు పాపని. ఇంకా నేను చనిపోతాను, ఎందుకు నాకు బిడ్డలు లేనప్పుడు అని చెప్పి ఆవిడ గోదావరిలో పడుకోవడానికి బయలుదేరిపోతుంది. తన భర్త ఎంతకి కాయలేకపోతున్నాడు. ఆమె సంవత్సరం అయిపోయింది. అందరూ ఒక బంధువులు అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు వాళ్ళ తాలూకా ఆయనే పాస్టర్ గారు, ఒక ఆయన తెలిసి ఆయన వచ్చాడు. వాళ్ళకి వచ్చి నాకు భోజనం పెట్టు అన్నాడు. అలాగే నేను చెప్పి భోజనం పెట్టింది. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తానన్నాడు. ప్రార్థన నాకు అంది. మరి నేను భోజనం తినేశాను కదా, వాటికి ప్రార్థన చేయకపోతే నేను రుణస్థుని అయిపోతాను కదా, అందుకు నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థన చేసేసాడు. ఆ కళ్ళు మూసుకుందో లేదో తెలియదు కానీ ఆయన ప్రార్థన చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకుంది, ఇలాగే నన్ను బాధ పెట్టేస్తానేమో ఉంటాను, ఈసారి వచ్చినప్పుడు ఏదో చెయ్యాలి, ఆయన రాకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత భోజనం పెట్టు అన్నాడు. పెట్టను, ఎందుకంటే పెడితే భోజనం పెడితే ప్రార్థన చేయమని చేస్తాను అంటారు, అందువల్ల నేను పెట్టను అన్నాను. పర్లేదు పెట్టు అన్నాడు. అంటే భోజనం పెట్టింది. పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు ఆవిడంది, పోయి ప్రార్థన చేయడం కానీ ఒక మాట చెప్తున్నాను, మరి నాకు 7వ పిల్లలు చనిపోయిన తర్వాత నా పిల్లలు నేను చూడలేదు. అప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు చనిపోయి ఆ పిల్లలు కానీ చూపించే వరకు నేను దేవుడు నమ్ముతాను. అది ఎక్కడైనా దూరం అండి. ఆ పిల్లలకి 2 సంవత్సరాలు అయిపోయింది, మట్టిలో కలిగిపోయి ఉంటుంది ఆ పిల్ల. అదే కదా, అదెంత పని చూపిస్తానన్నాడు. నేను చూపించేస్తాను, నేను దేవుడు నమ్ముతానంటున్నాడు. నా పిల్లలు చూసుకుంటూ ఉంటాను, నేను దేవుడు నమ్మినట్టు ఉంటున్నాను కదా, అందుకు చూపించేస్తాను. నేను మళ్ళీ వస్తాను కదా, 10 రోజులు పోయి వస్తాను. అప్పుడు వెళ్ళిపోయాడు. ఇంకా రాలే అనుకోండి, నేను బాగానే చెప్పేశాను, ఇంకా రాలే అనుకోండి. కానీ ఆయన 10 రోజులు పోయి వచ్చాడే. వచ్చిన తర్వాత ఎక్కడ సమాధి చేశాడో వాళ్ళందరూ పిలువన్నాడు. అవునా చెప్పు, ఎక్కడ బాబుని సమాధి చేశాడో అక్కడ తవ్వమని చెప్పండి అని చెప్పి అందరూ సమాధానం వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చేసాయి. ఇదేంటి 2 సంవత్సరాలు చచ్చిపోయిన బిడ్డని చూపెడతానంటున్నాడు ఆ పాస్టర్ గారు, ఇదేంటిరా బాబు అని చెప్పి అందరూ వచ్చేసారు, చుట్టుపక్కల అందరూ కూడా. అప్పుడు తవ్వండి అన్నాడు. తవ్వేటప్పటికల్లా ఎలా సమాధి చేశారో అలాగే ఉందా బాబు. ఆ పువ్వులు వాడిపోయి, ఆ బాబు మెడలో వేసిన పువ్వులు వాడిపోయి, ఆ పిల్ల అలాగే ఉంది. అందరూ కూడా చాలామంది ఒకరికి దడ పడిపోయిన ఉన్నాడు. అది చూసి ఈ లమ్మ కొట్టి పడిపోయి, ఎందుకంటే యేసు చాలా గొప్పవాడు, జీవగల దేవుడైన, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన, మనిషిని మట్టితో బొమ్మలు చేసి జీవవారి ముందు దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే లేదు, ప్రతిదీ సాధ్యమే. అక్కడ లేదా అమ్మాయి కానీ కనబడేలా చేశాడు అక్కడ దేవుడు. ఆ అమ్మాయిని అక్కడ కనబడేలా చేశాడు. చాలామంది మారిపోయారు, ఆమె కూడా మారిపోయింది. పాటలు పాడేది ఆ స్టైల్లో, చర్చకెళ్ళిపోయింది, బైబిల్ కొనుక్కుంది. అందరు బంధువులందరినీ కూడా జీవంగా తెలుసుకోవాలి, ఎవరు నమ్మకలేదు అని అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సంవత్సరాలకి ఆమె కడుపులో కాయిలా ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ అన్నాడు. ఇదేంటి నేను ప్రెగ్నెంట్తో ఉండడం ఏంటని చెప్పి అనుకుంది. పాప ఉంటుంది. ఆ పాప అయ్యగారి దగ్గర ఆయన కరెక్ట్గా చేసేవాడు ఆయన, ఆ పాపాలను ఆయన. అప్పుడు ఆమె వచ్చి ఒకసారి చర్చలో సాక్ష్యం చెప్పింది. వాళ్ళ అమ్మగారి నుంచి ఇదంతా కూడా ఆమె చెప్పింది సాక్ష్యం. ఎందుకంటే జీవంగా దేవుడు అయిన సర్వ సృష్టికర్త. అదే మాట్లాడుతున్నాడు దేవుడి ఇక్కడ. సమాధికి వెళ్ళిన తర్వాత ఆ సమాధి మీద రాయి తీసాడు. ఆ రాయి తీసేగానే అప్పుడు దేవుడు కళ్ళు పైకి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడే కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడు, మానవుడు ఎలా ప్రార్థన చేయాలో అదంతా నేర్పించిన దేవుడు ఆయన. అందుకు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నా మన విన్నందుకు నీకు
లాజరు బయటరా అన్నాడు. లాజరు బయటరా. సమాధిలో ఉన్న లాజరు బయట వచ్చేసాడు. అక్కడ ఉన్న వారందరూ మారిపోయారు. ఆ కుటుంబం అంతా మారిపోయింది. అతను కొట్లిపోయింది అన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతోమంది కార్యక్రమం జీవిస్తున్నాం, ఎంతోమంది కన్నీరు కాస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకోండి. ఈ ఆదివారం తెచ్చిన బైబిల్ని మళ్ళీ ఆదివారం వరకు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. అలా కాదు కదా, నువ్వు రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదువుకుంటున్నావు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారనుకో, చదువుకున్న పిల్లలు, ఒకవేళ చదవలేకపోయావనుకో, వాళ్ళ చదువు చదివించుకో. నువ్వు వాక్యం వినడమే కావాలి. అక్కడ నీతో పాటు ఆ చదువుకొని వింటారు, పక్కింటో వింటారు, వీళ్ళందరూ వింటారు. అందుకు బైబిల్ చదువుకోవాలి. ఈ పిల్లల చేత బైబిల్ చదివించుకోవాలి. ఒకవేళ నువ్వు చదవలేకపోతే ప్రార్థన చేసుకోవాలి. ఈ పిల్లల చేత ప్రార్థన చేయించాలి. అప్పుడే దేవుడు ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే దేవుడి యొక్క సాక్ష్యం దేవుడు లేదు, అంతా సాక్ష్యం. దేవుడి కోసం వాక్యం ఇచ్చినా కావాలి.